పవిత్రమైన కన్నులతో సీతారాములు విచ్చేసి కళ్యాణం చేసుకునే ఆ దివ్య మంటపం వైపు భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎండలు మెండుగా కాస్తున్నా, గాలిలేక ఉక్కపోస్తున్నా, సీతారాముల దర్శనం కోసం ఆ భక్తుల హృదయాలు చల్లని తీయని ఎదురుచూపులతో, ఆసక్తితో, ఆనందంతో, ఎదురుతెన్నులతో ఆ పందిళ్లలో కూర్చుని ఉన్నాయి. ధ్యానంలో పండితులు పాల్గొంటున్న దృశ్యం చూడండి. కన్నులార కనపడుతున్న ఆ దివ్య దృశ్యాన్ని దూర దూరాలలో ఉన్నటువంటి ప్రజలు వినడానికి అనువుగా, విని మనస్సులలో ప్రత్యక్షీకరించుకోవడానికి అనువుగా ఈ వ్యాఖ్యాతలు తమ వచనాలను పూలదండలుగా అల్లి వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి సముచితంగా ప్రాతినిధ్యం వహిస్తోంది. మంగళవాద్యాలవిగో ముందు సాగి వస్తున్నాయి. వివాహ ద్రవ్యాలు, శుభద్రవ్యాలు, పసుపు, కుంకుమ, తలబరాలు మొదలైన అంశాలు భక్తులు, ఆచార్యులు ముందు భద్రంగా మోసుకుని వస్తున్నారు. అరుగో శ్రీరామ ప్రభుత్వాన్ని వ్యక్తీకరించే ఛత్రం. ఆ గొడుగు నీడలలో భక్తులు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ ఛత్రం వ్యాఖ్యానించి చెబుతోంది. అరుగో భక్తస్వాములు సీతారామ కళ్యాణ మహోత్సవ నిర్వహణలో వారందరూ పెళ్లి పెద్దలు. ఆ వెనుకనే సీతారామ రథానికి ముందుగా ఎంతో మనోహరంగా ముందుకు సాగి వస్తోంది అశ్వవాహనం. ఆ గుర్రం శ్రీరాముని సార్వభౌమత్వాన్ని వ్యాఖ్యానించే అపూర్వ చిహ్నం. అశ్వమేధయాగం చేసేటప్పుడు రాముడు వదిలిన అశ్వరాజంలా కనపడుతోంది. శ్రీరాముని పరాక్రమానికి చిహ్నాలు ఆ చక్రం, ఆ శంఖం. ఆ శంఖం ఊదితే వీరుల హృదయాలు బ్రద్దలవుతాయి. ఆ చక్రం విసిరితే శాస్త్రవ కంఠాలు కరకర తెగిపడతాయి. వైష్ణవ తత్వానికి వ్యాఖ్యానం చేసే జంటలవి. ఐరావతంలా ముందుకు సాగుతున్నది గజం. భద్రగజం మీద భద్రాధినాథుడు వివాహం కోసం వెంచేస్తున్నాడు. భక్తుల హృదయాలు ఆ గజం మీద ఏర్పాటు చేసిన మందిరంలా, ఆధ్యాత్మిక అనుభవంలో ఓలలాడుతున్న అనుభవంలా ఎంతో మనోహరంగా భాషిస్తున్నది. అదుగో సీతారాములు వేంచేసి ఉన్న రథం. భక్తులు ఆ రథాన్ని స్వయంగా తమ మూపులపై మోయాలని ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, భక్తులు అందరూ ఆ స్వామి ఎక్కిన రథాన్ని భుజం మీద ఉంచుకొని కొంత దూరం మోసి ఈ భవసాగరాన్ని తరించాలని, శ్రీరామ తత్వాన్ని తమ జీవితంలో పండించుకోవాలని, ఆదర్శ ధర్మవీరుని చరిత్రాన్ని తమ జాతి జీవన ప్రవాహంలో ముందుకు సాగించాలని, రామకథ తరతరాలుగా మన సంస్కృతిలో ముందుకు సాగాలని, సీతారాముల ప్రణయం
మన జీవితంలో అమర గీతంగా ముందుకు సాగాలని అద్వైత ప్రణయమూర్తులైన సీతారాములు ఈ జాతి జీవనంలో కల్పవృక్ష ఫలాలుగా ఎల్లప్పుడూ ముందుకు సాగాలని భక్తులు పవిత్రమైన ఆశయంతో భక్తితో నిండిన హృదయాలతో ఆ దివ్య రథాన్ని, ఆ మనోరథాన్ని, ఆ రామరథాన్ని, ఆ దివ్య దంపతులు ఎక్కి ఉన్న ఆ దివ్య రథాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నారు. అరుగు మందిరంలో సీతారాములను సముచిత ఆసనాల మీద కూర్చుండబెట్టడానికి అర్చక స్వాములు సీతారాముల వారిని భద్రంగా, మంగళకరంగా, మనోజ్ఞంగా, భక్తి ప్రపత్తులతో మందిరంలోకి తీసుకుని వెళుతున్నారు. 7 అడుగులు వేస్తే 3 ముళ్ళుగా పడ్డ గార్హస్థ్య జీవితం కలకాలం నివసిస్తుందని పెద్దలంటారు. అలాగే సీతారాములు కలిసి 7 అడుగులు వేస్తున్నారు. ఆదర్శ దాంపత్యానికి పాఠాలు చెప్తున్నారు. కళ్యాణ మంటపంలో వేంచేసి ఉన్నారు సీతారాములు. భక్తుల కన్నులకు వెన్నెలలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కళ్యాణ గుణాన్ని చూసి కలిగించాలి అనేటువంటి అభిప్రాయంతో భారతీయ సంస్కృతికి ఈ మహాసంకల్పం ఒక ప్రతీక. అటు వరుణి వంశం, ఇటు వధూ వంశం అనాది నుండి క్రమంగా వర్ధిల్లినటువంటి విశేషాలన్నీ అందుట్లో వర్ణింపబడతాయి. 2 పెద్ద మహాసముద్రాలు ఒక్కటే, 2 కుటుంబాలు ఒక్కటే, ఒక నాగరికతను, ఒక కుటుంబ ధర్మాన్ని నిలుపుతున్నటువంటి వైఖరి అనుభవానికి తీసుకుని వస్తుంది ఆ మహాసంకల్పం. సీతారామ కళ్యాణ సందర్భంగా ఆదినారాయణ రూపుడైన ఆ శ్రీరాముని వంశాన్ని, ఆదిలక్ష్మీ రూపి అయినటువంటి శ్రీ సీతాదేవి వంశాన్ని ఇరువురు పురోహితులు చదువుతున్నారు, ఆచార్యస్వాములు చదువుతున్నారు. ఇది ఒక నరునికి చదువుతున్న సంకల్పం కాదు, నరుని రూపంగా వెలసిన నారాయణునికే చదువుతున్న మహామంత్రం. ఆ ఇరు వంశాల సంయోగం సీతారామ తత్వముల యొక్క సంయోగం. సీతారాములు వ్యక్తులే కాదు, శక్తులు, మానవులే కాదు, మంత్రరూపులు. ఆ మహామంత్రరూపులైన సీతారామ వివాహ కళ్యాణ ఘట్టాన్ని ఈ సంకల్పం సజీవంగా వ్యాఖ్యానిస్తోంది. అదిగో వినండి, ఆ కార్యక్రమాలు నడుపుతూ వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యానాన్ని. భాగ్యోపేతన్ సీతం ముఖకాంతి విజిత సిత ఖద్యోతన్ నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులున్ విల్లును తాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలు పైజల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులంచల్లెడువాడునైన రఘుసత్తముడిచ్చుతమాకు అభీష్టముల్. అదుగో జగత్ కళ్యాణకరమైన సీతారామ వివాహ కళ్యాణ ఘట్టం పూర్తి అయింది.